వెంకయ్యమ్మపేటకి అందరికీ నమస్కారం అండి. కడిపిలంక పంచాయతీ ఇప్పటి వరకు 3 ఊళ్ళకి ఒకటే పంచాయతీ, కడిపిలంక, బుర్లంక, వెంకయ్యంపేట. మరి ఇప్పుడు పంచాయతీకి సంబంధించి ఒక ప్రొఫైల్ అయితే బయటకు వచ్చింది కాబట్టి మాకు ప్రత్యేక పంచాయతీ కావాలని మా వెంకయ్యపేటలో ప్రతి వాళ్ళు కూడా కోరుకున్నారు. ఇదే విధంగా ఈ పంచాయతీ కోసం కలెక్టర్ ఆఫీస్కి, అలాగే మండల ఆఫీస్కి, ఇలాగే మొత్తం ఊరంతా జనాభాతో కలిసి ఈరోజు మాకు ప్రత్యేక పంచాయతీ కావాలనే ఒక నినాదంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దయచేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఇప్పుడు అమలు చేసిన ప్రత్యేక పంచాయతీలో మాకు ప్రత్యేక పంచాయతీ మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావాలి 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 వెంకయ్యమ్మపేటకి. మాది కడియం మండలం కడిపిలంక పంచాయతీ వెంకయ్యంపేట గ్రామం అండి. మాది మేజర్ పంచాయతీ అయిన కడిపిలంకలో ఉండటం వల్ల వెంకయ్యంపేట గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రజలు ఏ సమస్యలు తెలుసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే శానిటేషన్ విషయంలోని, గ్రామం అభివృద్ధిలోని చాలా రకాల సమస్యలతో కూరుకుపోతున్నాం. అందుకే ప్రజలు ఇప్పటి వరకు ఉపయోగపట్టారు. ఈ సమస్యని పెద్దదవడం వల్ల మా గ్రామం వెంకయ్యంపేట గ్రామంలో ప్రజలు కూడా ఎక్కువ అవడం వల్ల అంత దూరం వెళ్ళి ఈ సమస్య తీర్చుకోవడానికి ఇబ్బంది అయ్యి ఈ ప్రత్యేకంగా పంచాయతీని ఏర్పాటు చేయాలని అందరూ గ్రామ సభ ద్వారా తమ మద్దతు ప్రకటించారు. అయితే ఈరోజు గ్రీవెన్స్లో మన కలెక్టర్ గారికి ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. ఈ విషయంపై మన డిపిఓ గారికి ఫైల్ బదిలీ చేశారు. కాబట్టి ఈ సమస్యని ఒక ఆలోచన ప్రకారంగా చేస్తామని చెప్పారు. దయచేసి మేము మరొకసారి ఏ మండలం కడిపిలంక గ్రామ పంచాయతీ, కడిపిలంక గ్రామ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయండి. కడిపిలంక పంచాయతీ, బుర్లంక, వెంకయ్యంపేట. మాది శివారు, అంటే ఎటు చూసిన వ్యామికి ఇటేపు, అటు చూసిన కడియం సెంట్రల్లో. ఆదాయ వనరు ఉన్నది మా గ్రామం ఫస్ట్ నుంచి అండి. ఒక ఆనవెల్లరికలు కానీ, ఒక రైస్ మిల్లు కానీ, ఇవన్నీ కూడా సరిహద్దులు చూసుకున్నా సరే. కానీ వచ్చే ఆదాయాల్లోని మాకు ఖర్చు పెట్టడానికి మాత్రం 40 సంవత్సరాల నుంచి మాత్రం 1:0 అండి. మాకు ఖర్చు పెట్టడానికి ఎందుకని మేము ఏదైనా సరే అడగాలంటే అడిగితే కనుక ఎప్పుడు కూడా లాస్ట్ని చూస్తాం 40 సంవత్సరాలతో జరిగిపోతుందండి. ఒక వ్యక్తి అనేది మా గ్రామాన్ని చూపిస్తాం సార్ 40 సంవత్సరాల నుంచి. ఎప్పుడు కూడా మా పెద్దలు కూడా ఫోన్లో సానుకూలతో వెళ్ళిపోతూ వస్తున్నారు. ఇప్పుడు యువత కూడా బయలుదేరింది. మేము ఏదైనా సరే కనీసం మా కోసం మేము అడగాలన్నా సరే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి పంచాయతీ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతుంటే మా సమస్యని మీదంతా 1.5 వార్డు అని చెప్పేసి నిలదీస్తున్నాడు. ఎందుకు మనం వెళ్తుంటే కానీ అక్కడికి వెళ్తుంటే వెళ్ళి యువత కోసం నేను ఇంపార్టెంట్. ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏంటంటే ఎక్కడైనా సరే ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, శానిటేషన్ లేదు, వైద్యం కానీ, విద్య కానీ, ఈ 4 కూడా ఏది కూడా మా గ్రామంలో జరగట్లేదండి. కేవలం ఆదాయాన్ని తీసుకుని వెళ్ళి మా గ్రామాన్ని ఇప్పటివరకు డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల మా గ్రామంలో కుర్రోళ్ళు, యువకులు, పెద్దలు అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి మా వెంకయ్యంపేటను ప్రత్యేక పంచాయతీ చేయాలని చెప్పేసి అందరూ కూడా ఒక ఏకనిశ్చయంతో ఒక గ్రామ సభ పెట్టామని మన ఇంటికి. గ్రామ సభ ద్వారా దాని తర్వాత ఒక ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి ఈరోజు కలెక్టర్ గారి దగ్గర ఛార్జీ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి దాన్ని ఏమంటే లోటుపాట్లు చూసుకుంటాం అని చెప్పి డిపిఎల్ వరకు ఇచ్చారు. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అయినా సరే మేము ఇప్పుడు ఇంకా మీ కదా మీ ప్రెస్ వాళ్ళు కూడా మా గ్రామానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి అందరికీ చేతులు ఇచ్చి నాయకులేటి అందరూ కూడా మా గ్రామాన్ని వెంకయ్యంపేట గ్రామాన్ని పంచాయతీ చేసి అందరూ సహకారం కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం సార్. ఇది